నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జిఎస్ శాస్త్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కన్యా రాశి వారికి ఈ శని వక్రగతి కాలంలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రి నమః. శని వక్రగమనం వల్ల ముఖ్యంగా కన్యా రాశి వారికి స్థితి చూస్తే వక్రగమనంలో శని 6లో ఉంటున్నాడు. ఈ 6లో వక్రగమనం వల్ల వీరికి శుభదాయకమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు అనుకున్న పనులు నెరవేరుతాయి. శత్రుక్షయం ఏదైతే ఉందో శత్రుక్షయం అవుతుంది. రోగాలు కానీ అప్పులు కానీ తీసుకొని ఏదైనా శుభ కార్యక్రమం ప్రయత్నం చేస్తారు, సఫలీకృతం అవుతుంది. అలానే వీరికి ఏదైనా కంఫర్ట్ జోన్ అంటే నూతనమైన గృహప్రవేశాదులకు ఒక మంచి కాలంగా చెప్పబడుతుంది. ఒక మంచి ఉద్దేశంతో ముందరకెళ్తే ఖచ్చితంగా పనులు నెరవేరుతాయి. అలానే వీరికి ఈ యొక్క శని కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. స్థిరాస్తి సంపాదన కానీ తర్వాత అదృష్టం అనుకోకుండా రావటం అలా తలుపు తడుతున్న పరిస్థితి. అంటే వీళ్ళకి ఇప్పటిదాకా నిస్తేజంతో ఉండేటువంటి వారు కూడా ఉత్తేజంతో ఉంటారు ఇప్పుడు అని చెప్పడం. తర్వాత ఈ చతుర్థమం సంచారం చేయడం వల్ల విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి కూడా యోగదాయకంగా ఉంటుంది. వాళ్ళు కూడా కఠోరంగా రాయటం, తద్వారా పరీక్షల్లో పాస్ అవ్వటం జరుగుతుంది. కన్యారాశి వారికి చాలా యోగదాయకం వక్రగమనం అనేటువంటిది, కాబట్టి యోగిస్తుంది అని చెప్పచ్చు. ఇది మరి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది అంటారు? వ్యాపారస్తులు కూడా యోగదాయకం అంటే ఈ వ్యాపారస్తులకు చూస్తే కూడా ఇక్కడ వాళ్ళు పరస్పరం అవగాహన అంటే ఒక వ్యాపారస్తులు బాగున్నాడంటే తన యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం మళ్ళీ పాటించడం లాంటివి చేయటం వల్ల కన్యారాశి అటువంటి సహాయ సహకారాలు తీస్తారు. కాబట్టి వాళ్ళు కూడా బాగుపడతారు, వీళ్ళు కూడా బాగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కొత్తగా ప్రారంభించే వాళ్ళు ప్రారంభించవచ్చుంటారా ఈ కాలంలో? అంటే ఈ వక్రగమనంలో ప్రారంభించవచ్చా అంటే శుభ్రంగా అక్టోబర్ నుంచి ప్రారంభించవచ్చు. ఎందుకంటే గురువు బలం ఇస్తున్నాడు. అక్టోబర్ నుంచి కనుక ప్రారంభం చేస్తే మంచిది. ఒకవేళ అంటే ఎలాంటివి ప్రారంభించవచ్చు అంటారు? వాళ్ళు వ్యక్తిగత జాతకం చూసుకోవాలి. తద్వారా దానిలో కూడా వాళ్ళు ఏదైతే ప్రారంభం చేస్తే బాగుంటుందో అట్లా ఆ వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు. మరి ఉద్యోగస్తులకు అలాగే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? విద్యార్థులు యోగదాయకంగా ఉంది. ఖచ్చితంగా తను సొంతంగా రాసుకుంటారు. అంటే ఒక జ్ఞానం అనేది ఎక్కువగా ఉత్పన్నం అవుతుంది. జ్ఞానాన్ని సంబంధించి గురువు కూడా యోగాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ శని ముఖ్యంగా తృతీయ దృష్టితో చతుర్థాన్ని చూస్తున్నాడు. విద్యావంతులు కఠోరంగా తపస్సు చేసే తద్వారా రాసే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. మరి అలాగే వీరు ఆస్తులు, స్థిరాస్తులు, చిరాస్తులు కొనుక్కోవచ్చు అంటారు? స్థిర చిరాస్తులకి చెప్పాను కదా, గృహ ప్రవేశాలు యోగంగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ముందరకు వెళ్ళొచ్చు. అప్పు కూడా వాళ్ళకి అంతే పుడుతుంది. తద్వారా వీళ్ళకి ముందరకు వెళ్ళొచ్చు కూడా. మరి వివాహం కాని వారు కావచ్చు, సంతానం లేని వారు కావచ్చు, ఈ కాలంలో జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా? మరి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. రాబోయేటువంటి 3 నెలలు వీళ్ళకి మంచి యోగంగా చెప్పచ్చు. మరి అలాగే ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? ముఖ్యంగా శని వక్రగమనంలో యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి కన్యారాశి వారికి ఏమీ అవసరం లేదు. అయినా కూడా చేద్దాము అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం, శనికి ప్రదక్షిణాలు చేయడం, 27 ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఏమైనా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కూడా గ్రహాలు అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గురువుగారు, శని వక్రగతి కాలంలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.